అందరికీ నమస్కారం మిత్రులారా. రఘు సొల్యూషన్కి సంబంధించిన ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. నేను చేస్తున్న ఈ వీడియోల యొక్క ముఖ్య ఉద్దేశం మానసికంగా బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం మరియు సమాధానం కోసం చేస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ వీడియోను స్కిప్ చేయవద్దు. ఈరోజు రఘు బ్రెయిన్ సొల్యూషన్స్లో మనం తెలుసుకుంటున్న కొత్త కాన్సెప్ట్ మెదడులోని ఆలోచన గురించి తెలుసుకుందాం. దీనిలో ప్రతి మనిషిలోనూ మెదడు నిత్యం ఆలోచనల పరంపరతో ఉంటుంది. అంటే ఆలోచన ఒకదాని తర్వాత ఒకటి ఎలాగ వస్తూ ఉంటాయో మనము దీనిని ఒక జీవనదితో పోల్చవచ్చు. జీవనది అంటే ఏదో తెలుసుకుందామా మిత్రమా? జీవనది అంటే నిత్యం పారే నది. ఏ కాలములోనైనా ఎండిపోకుండా నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే మన మెదడులోని ఆలోచనలు కూడా నిత్యం జీవనదిలా ప్రవహిస్తూ ఉంటాయి. ఆలోచన మంచిది కానీ దానిని సవ్యదిశ అంటే సరైన మార్గంలో ప్రయాణించేలా చేయాలి. ఆలోచనకు ఏదైనా సంతోషం కలిగితే మెదడులో మంచి ఆలోచనలు ప్రవహిస్తాయి. అదే దుఃఖం, జరగరాని సంఘటన, బాధ కలిగించే విషయం ఎదురైతే నదీ ప్రవాహంకు దారిలో ఏదైనా పెద్ద బండరాయి అడ్డుగా ఉంటే ప్రవాహము పాయలుగా చీలి ఎలా దిశ మార్చుకుంటుందో అలాగే మన జీవితంలో కూడా బాధ అనే ఇన్సిడెంట్ జరిగితే ఈ బాధ నదీ ప్రవాహంలో పెద్ద బండరాయి దగ్గర ఎలా దిశ మార్చుకుంటుందో మన మెదడులోని ఆలోచనలు నెగిటివ్ థాట్స్తో నిండి సవ్య దిశలో కాకుండా అంటే సరైన మార్గములో కాకుండా రకరకాల వ్యతిరేక ఆలోచనలతో నిండి నది ఒక కొండ నుండి లోయలోకి ఎంత వేగముతో కిందికి పరుగు తీస్తుందో అలాగే మన ఆలోచనలు కూడా బాధతో నిండి మెదడు నుండి బయటకు నదిలోని నీరులాగా ప్రవహిస్తాయి. మిత్రులారా, ఈ ఆలోచనలకు అడ్డుకెట్ట వేద్దాం. అది ఎలాగో మరి ఒక వీడియోలో మనం తెలుసుకుందాం. మీకోసం నేను మీ ముందుకు వచ్చాను. మీ సమస్యలను నచ్చినది నచ్చనివి కామెంట్ రూపంలో నాకు పెట్టండి. దానికి సరైన వీడియో చేసి పంపుతాను. ఎందుకంటే నేను మీకు ఒక మిత్రుడిని, కుటుంబ సభ్యునిలాగా సరైన దారి చూపిస్తాను అనుకుంటున్నాను. దీనికోసం మీరు చేయవలసింది నాకు సపోర్ట్ చేయడమే. అంటే ప్రతి ఒక్కరికి నా యొక్క వీడియో చేరాలంటే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త సమస్యల సమాధానం కోసం రఘు బ్రెయిన్ సొల్యూషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మరి కొత్త వీడియోలో కలుద్దాం.